హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, స్వైన్ ఫ్లూ మృతులపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? మాధవి, మరొకసారి స్వైన్ ఫ్లూ విజృంభించిందని చెప్పాలి. మొత్తం మీద ఈ నెలలో దాదాపుగా 18 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతంగా స్వైన్ ఫ్లూ దానికి వ్యాధి లక్షణాలు తీవ్రమవడంతో ఈ రోజు ఉదయం ఇద్దరు వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఇంకొక 12 మంది కూడా పాజిటివ్ కేసెస్ కూడా మన గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అందులో మరొక ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వైరల్ పంజాబ్ విస్తున్నటువంటి పరిస్థితుల్లో అతివేగంగా చలికాలం కావడం నేపథ్యంలో ఒకరికి తొందరగా వ్యాపిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఎంత జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా మొత్తం మీద ఒకరికి వ్యాపించేందుకు దీన్ని ఎక్కువ సంఖ్యలో మృతి చెందుతున్నారని చెప్పొచ్చు. వైద్యులు అనేక రకాలైనటువంటి ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడిసిన్స్ ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా వ్యాధి తీవ్రత లక్షణాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఒకరికి ఎక్కువ సంఖ్యలో వ్యాప్తి చెందుతుంది. మొత్తం మీద 2014 అకాడమిక్ ఇయర్ లోనే దాదాపుగా 60 కేసులు నమోదయ్యాయని చెప్పొచ్చు. 2015 జనవరి నెలలోనే దాదాపు 12 నుండి 18 కేసులు నమోదయ్యాయి. అందులో ఇప్పటికీ ఒక ఇద్దరు చనిపోయిన పరిస్థితి ఉంది. ఇంకొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం మీద 12 పాజిటివ్ కేసులు గాంధీ హాస్పిటల్స్ లో పాజిటివ్ కేసులు ఉన్నాయని చెప్పొచ్చు. మాది రైట్. థ్యాంక్ యూ రాజేష్.